ఈశ్వరుడు అధికారిక లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో, నెంబర్ 2 జగన్ రాజకీయ పరంగా చూసినప్పుడు వీళ్ళిద్దరే నెంబర్ 1 నెంబర్ 2. అప్పుడు సీఎంగా నెంబర్ 1, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నెంబర్ 1 అట్లా దేశంలో. అట్లాగే ఇప్పుడు సీఎంగా నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నెంబర్ 1. డబ్బులు ఫైనాన్షియల్గా ఆ స్థాయి డబ్బులు వచ్చినాయి అంటే తన వల్లనే. ఆ తర్వాత తనకి జగన్తో పాటు జైలుకి వెళ్ళి 16 నెలలు అనుభవించాల్సి వచ్చింది. అంత కష్టపడ్డాను నేను. దానికి ఆయన ఇచ్చిందేమో ఓ రాజ్యసభ సీటు, ఫ్లోర్ లీడరు, అది కూడా కేంద్రంతో ర్యాపో మెయింటైన్ చేస్తాను కాబట్టి నాకు ఇచ్చారు. కానీ అది చేసి పెట్టాను అక్కడి నుంచి నిధులు రప్పించడం కానీ ఇవన్నీ. ఎట్ ద సేమ్ టైం ఆ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు కూడా తన ఇళ్ళు అమ్ముకుని, నెల్లూరు చెన్నైలో 2 ఇళ్ళు ఉన్నాయట ఆయనకి, ఆ ఇళ్ళు అమ్ముకుని 42 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకి డబ్బులు పంచారట. అంటే రాజ్యసభకి ఆయనకు ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు అడిగారు, ఇచ్చారు. ఈయన రెండోసారి కూడా మళ్ళీ ఇచ్చారు, అప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వలేదు కరెక్టే, కానీ ఎంపీగా పోటీ చేయించి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, అది అప్పులు చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నదైతే కనుక ఓన్లీ పొలాలు, ఏదైతే పండించుకుంటున్న పొలాలు తప్పించి ఏమీ లేదు, మిగతా సొంత ఇల్లు కూడా లేదు. ఇది ఆయన చెప్పేది తన సహచరులకి, తన సన్నిహితులకి. నేను ఆర్థికంగా రూపాయి సంపాదించుకోలేదు, కానీ నేనేదో లక్షల కోట్లు తినేశానని చెప్పేసి ప్రచారం మాత్రం చేశారు. జగన్ చేసుకుని ఉండొచ్చు, ఆయన మనుషులు చేసుకుని ఉండొచ్చు, ఆయన